ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 47. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మాతృదేవికి పరమపద ప్రాప్తి. శ్రీ నిత్యానందులు ఇట్లా చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు ఒకనాడు పరళీకోటలో ఉండగా వారి తల్లి రేణుబాయికి అంతిమ గడియలు సమీపించగా తన చిన్న కుమారుడైన నారాయణను జ్ఞాపకం చేసుకొనుచు పెద్ద కొడుకు ఒడిలో తల ఉంచి ఎక్కడున్నాడో నారాయణుడు అంటున్నది. ఇక్కడ పరళిలో శిష్యులతో శ్రీ సమర్థుల వారు, నేను నా గదిలో కూర్చుంటాను, 16 రోజుల వరకు తలుపులు తెరవకండి అని ఆదేశించారు. వారి శిష్యులు ఆ ప్రకారమే చేశారు. ఆ మధ్యలో ఒకసారి శివాజీ రాజుగారు వచ్చినా ఆ గది తాళం వేసి ఉండినది. గురుదేవుల జాల తెలియదని బాధపడినారు. శ్రీ సమర్థులు తల్లిగారి ఎదుట ప్రకటమై ఆమెను తృప్తిపరిచారు. తల్లితో, అమ్మా, నీవు సాక్షాత్ భగవతివి, ప్రకృతి రూపిణివై మాకు జన్మనిచ్చావు. నీవెలాంటి దుఃఖమును పొందవద్దు. శ్రీరామ కృపా కటాక్షములు నీకు అండగా ఉండి పరంధామమునకు త్రోవ చూపగలవు అని హితబోధ చేసి శ్రీరామనామ స్మరణముతో ఆమె యొక్క కొరత తీర్చారు. తరువాత శేషుల వారితో పాటుగా సకల కార్యములందును ఉత్తర క్రియల నిర్వహణ యందును పాలు పంచుకున్నారు. 16 రోజుల తర్వాత శ్రీ సమర్థుల వారి శిష్యులు గురుదేవుల ఆదేశానుసారముగా వారి గది తాళం తెరిచి చూడక శ్రీ సమర్థులను అక్కడ కానక వారు కంగారు పడినారు. అంతలో బయట నుండి వచ్చే భక్తులు శ్రీ సమర్థ గురుదేవులు ఆంగ్లాయి మాత గుడిలో కూర్చొని ఉన్నారని చెప్పగా అందరూ పోయి వారికి నమస్కరించారు. అప్పుడు వారితో తాము తల్లిగారి కోరికపై జాంబగాం వెళ్ళి ఉంటినని, మాతృశ్రీ వారు పరంధామానికి చేరారని చెప్పారు. శివాజీరాజు గారి ఆందోళన. పరళిలో సద్గురునాథులు ఎందుకు 16 రోజులు గది తాళం వేయమన్నారో తెలియకపోవడంతో శివాజీ ఎంతో ఆవేదన చెందాడు. గురుదేవుల ఆగమనం తెలుసుకున్నటకై వేగుల వారిని నియమించి ఎంతో ఆతృతలో ఉండగా ఒక రోజున గురుదేవులు తమ తల్లిగారి అంతిమ గడియల్లో దర్శించుటకై జాంబగాం వెళ్ళినట్టుగా వారి మాతృశ్రీ వారు పరమపదించినట్లు విషయం తెలియవచ్చింది. వెంటనే అశ్వారూఢుడై గురుదర్శనానికి పరుగున వచ్చి చేరారు. సద్గురునాథునికి పాద నమస్కారములు చేసి జరిగిన ఉదంతాన్ని అందరికీ చెప్పక ఎందుకు గోప్యంగా ఉంచినారని అడిగారు. దానికి గురుదేవులు, ఇదేమంత ప్రకటన ఇవ్వవలసిన విషయం కాదు కావునను, ఇది తమ వరకే సంబంధించినది కావునను తెలుపలేదని కొట్టిపారేశారు. జీవన్ముక్తికి మార్గం. శివాజీరాజు చేతులు జోడించి నమస్కరించి గురు సన్నిధిలో ఏదైనా ఉపదేశం పొందవలనని, గురుదేవా, జీవులకు పునర్జన్మలు ఉన్నవనందురు, ఎట్లు ఎందువలన లభించును, మాకు విశదీకరించండి అంటూ ప్రార్థించారు. అందుకు శ్రీ సమర్థ గురుమహారాజ్ శిష్యులందరినీ కూర్చుండజేసి ఇట్లు తెలిపారు. జీవులకు పునర్జన్మ లభించుట సత్యమే. వారు ఈ జన్మలో చేసుకున్న కర్మ సంచయం వలనను విషయ వాసనల వలనను మరుజన్మ ప్రాప్తిస్తుంది. వాసనాక్షయం జరిగితే కానీ కర్మరహితమై జన్మరహితము కాదు అని తెలిపినారు. దానినే ముక్తి మోక్షము అంటారు. శివాజీ ఇది విని జన్మరాహిత్యమునకు వాసనాక్షయమునకు ఏమి చేయవలసి ఉంటుందో సెలవివ్వండి గురుదేవా అని ప్రశ్నించాడు. శ్రీ సమర్థుల వారు నవ్వి, మలిన వస్త్రమును శుభ్రపరచుట ఎట్లో అట్లే సంచిత ప్రారబ్ధ కర్మలను క్షేమనురించుకొనవలను, అనగా వాటిని అనుభవించి తీర్చవలను. ఈ జన్మలోని కర్మలను నిష్కామముగా ఆచరించవలను. అట్లు ఆచరించుటకై కర్మ రహస్యమును తెలియవలను. దీనికై సద్గురువును ఆశ్రయించి శరణు పొందవలను. ముఖ్యముగా అహంకారమును విడిచిపెట్టవలను. కొన్ని ద్రవ్యమును ఉపయోగించి మలిన వస్త్రము నుండి మలినమును దూరము చేయనప్పుడు ఆ మలినము నీటిలో కరిగిపోవుటయు, మనము ఉపయోగించిన ద్రవ్యమును నీటిలో కరిగిపోవుటయు చూచుచున్నాము. అట్లే గురూపదేశమును ద్రవ్యము చేత అజ్ఞానమును మలినము దూరమగును. ఆత్మవస్తువు అనాత్మవస్తువు అనగా నిత్య వస్తువు అనిత్య వస్తువు యొక్క తారతమ్యమును ఎరుకతో తెలిసి అనిత్యమును వదిలి నిత్య వస్తువుతో తాదాత్మ్యమును పొందవలను. అప్పుడు వాసనాక్షయం జరిగి జీవుడే పరమాత్మగా వెలుగును. జీవాత్మయే దివ్య భావనల
సాహచర్యముతో దివ్యాత్మగా మారును. ఈ జ్ఞానము సర్వుల యందును నివురుగప్పిన నిప్పువలే ఉన్నది. గురుకృప చేత జ్ఞాన ప్రకాశము ప్రదీప్తమవుతుంది అని సుదీర్ఘమైన జ్ఞానబోధ చేశారు. శ్రీ సమర్థుల వారి బోధ కొంత మాత్రమే మనసునకు పట్టింది. కానీ శివాజీకి ఒక సంతృప్తి మాత్రం లభించింది. ఏమిటంటే ఇంత గొప్ప గురుసని తనకు లభించింది. మిగిలిన భారములన్నీ ఆ మహాత్మునిపై ఉంచి తన కర్తవ్యమును తాను నిర్వర్తించుకున్నదనని నిర్ణయించుకున్నాడు. శ్రీ సమర్థులకు పాదనమస్కారం చేసుకొని తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు అని శ్రీ నిత్యానందులు వివరించగా, విద్యాసాగరుడు, గురుదేవా, మేము పూర్తిగా అజ్ఞాన ఆవరణమునందే తిరుగుచున్నాము. ఎన్ని మార్లు విన్నను మా యందు ఈ బోధలు నిశ్చలంగా నిలుచటలేదు. అడిగిందే అడుగుచున్నాము, విన్నదే వింటున్నాము. ఇది ఛేదించుకోలేని మాయావరణమనే తోస్తున్నది అని వినయముతో విన్నవించగా, శ్రీ నిత్యానందులు, వత్స, నీవన్నట్లు విన్న విషయం ఒక్కసారి వ్యక్తులలో మార్పు తేలేకపోయినా వినగా గ్రహింపునకు రాగలదు. దీనినే సాధన అని చెప్పబడింది. సాధనమున పనులు సమకూరు ధరలోన నార్యోక్తి ప్రకారము లక్ష్యమును చేరు వరకు సాధన చేయుచుండవలను అని బోధించి జయజయధ్వనులతో సభ ముగించిరి. దానమునకు ప్రతిఫలం రెండింతలు. శ్రీ నిత్యానందుల వారిట్లు చెప్పదొడంగినారు. విద్యాసాగర, పైఠన్ నగరంలో పూర్వము ఏకనాథ్ మహారాజ్ అను సంత్ పురుషుడు ఉండేవారు. ఆ మహాత్ముని పట్ల అనేక మంది భక్తి ప్రపత్తులు కలిగి సన్మార్గగాములైనారు. మన కథానాయకుడైన శ్రీ సమర్థ రామదాస స్వామి వారు పసిబాలుడిగా ఉన్నప్పుడే వారి చేత ఆశీర్వదించబడినారు. పైఠన్లో ఆయన అభిమాని తన కుమారునికి ఏకనాథ్ అని పేరు పెట్టాడు. అతడు పెరిగి పెద్దవాడైనాడు. కుటుంబ పోషణ అతనిపై పడినది. కానీ తగినంత ఆదాయము లేక పైఠన్ నగరం విడిచి ఏకనాథ్ పంత్ తన దూరదేశానికి పోయినాడు. అతి కష్టము పైన కొంతకాలానికి 61 నాణెములు కూడబెట్టుకొని తిరిగి తన వారి వద్దకు ప్రయాణమైనాడు. దారిలో చాపల్ మఠం ఉన్నదని, అచ్చట శ్రీ సమర్థుల వారు ఉంటారని, వారి ఆశీర్వాదం పొందితే ఎందరికో మేలు జరిగిందని విన్నాడు. చాపలకు వచ్చి విచారించాడు. ప్రక్కనే ఉన్న అడవిలో శ్రీ స్వామి ఉన్నారని తెలిసింది. అక్కడ నుండి కళ్యాణ్ స్వామితో కలిసి గురు సన్నిధికి చేరుకున్నాడు. గురుదేవులను దర్శించి ఆనందంతో నమస్కరించాడు. కళ్యాణ్ శ్రీ సమర్థులతో ఈ బ్రాహ్మణుని ఆశయాలన్నీ వివరించాడు. అన్నీ విని శ్రీ సమర్థులు సరిగ్గా మధ్యాహ్న వేళకు అతిథిగా వచ్చారు. ఆ పొదరింట్లో ఏముందో చూచి ముందు వంట చెయ్యి, శ్రీరాముల నైవేద్యానికి సమయం అవుతుందన్నారు. కళ్యాణ స్వామి అక్కడ చూడగా ముగ్గురికి సరిపడే విధంగా సకల సాహిత్యము కనిపించింది. ఏకనాథ్ పంతును నదిలో స్నానం చేసి రమ్మని ఆదేశించారు గురుదేవులు. అతడు స్నానము మాధ్యాహ్నికము చేసుకుని గురు సన్నిధికి చేరుచుండగా 60 మంది బ్రాహ్మణులు శ్రీ సమర్థుల దర్శనార్థం వచ్చినారు. శ్రీ సమర్థులు వారందరినీ పలకరించారు. వారంతా గురుదేవులకు సాష్టాంగ వందనములు ఆచరించి శివాజీరాజు గారి ఆహ్వానం మేరకు యజ్ఞ నిర్వహణకై పోవుచు మార్గమధ్యంలో తమరి దర్శనార్థం వచ్చినామని విన్నవించారు. శ్రీ సమర్థులు చాలా సంతోషము. అందరూ శ్రీరామ ప్రభు యొక్క ప్రసాదం తీసుకొని నిదానంగా పోవచ్చును రండి అని కళ్యాణ్తో, ఈరోజు ఎంత సుదినం కళ్యాణ్, ఇంతమంది బ్రాహ్మణుల రూపంలో శ్రీరాములను అర్చించుకునే అదృష్టం నీకు కలిగింది అని తిరిగి వారందరినీ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. వారు ధైర్యం చేసి, స్వామి, మా సముదాయం పెద్దది, తమరికెందుకు శ్రమ అంటుంటే, ఓ బ్రాహ్మణోత్తములారా, శ్రీరామ ప్రభువు సంస్థానమునందు కొరతలేమీ లేవు, అందరూ వరుసగా కూర్చుండుడని ఆజ్ఞాపన చేశాడు. ఏకనాథ్ పంత్ ఆశ్చర్యానికి అంతులేదు. ఇక కళ్యాణ్ను ఏకనాథ్ పంతును వడ్డనను ప్రారంభించారు. వంటకాలన్నీ మొదట 3 విస్తరల్లో వడ్డించి శ్రీరామస్వామికి నైవేద్యం చేసినారు. ఆయా విస్తరలు ఇద్దరు 2 తీసుకుపోయి ఇద్దరి ముందుంచి వెనుకకు వచ్చి చూడగా మరలా 3 విస్తరల్లో పదార్థాలు నిండుగా ఉన్నాయి. తిరిగి 2 విస్తరలు మరి ఇద్దరి ముందు పెట్టి వచ్చారు. మరలా యథావిధిగా పదార్థాలు 3 విస్తరల్లో ఉన్నాయి. ఈ వింత ఏకనాథ్ పంతును ఆశ్చర్యపరిచింది. అందరూ తృప్తిగా భోజనాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న 3 తాంబూలములతోనే అందరికీ తాంబూలములు అందించాడు. శ్రీ సమర్థులు ఏకనాథ్ పంతును దగ్గరికి పిలిచి, చూడు నాయనా, అందరికీ ఒక్కొక్క రూపాయి దక్షిణ ఇవ్వాలి, వట్టి తాంబూలమే ఇచ్చావా అనేసరికి సద్గురుని వద్ద అబద్ధమాడరాదు, కావున
తన వద్దనున్న నాణెములలో నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణెమును దక్షిణగా ఇచ్చేశాడు. ఇక ₹1 మిగిలింది. చివరికి మిగిలిన 3 విస్తర్లు శ్రీ సమర్థుల వారు, కళ్యాణస్వామి, ఏకనాథ్ పంతులు ఆరగించారు. నా విధివ్రాత ఎంతో కాలం కష్టపడి సంపాదించుకొని ఇంట్లో వాళ్ళని సంతోష పెడదామనుకుంటే ఇలా జరిగింది అని తనలో తానే ఏకనాథ్ పంత్ బాధపడ్డాడు. శ్రీ సమర్థుల వారితో పాటుగా చాపల్ మఠానికి ఏకనాథ్ పంతును రమ్మన్నారు. వారితో పాటుగా వచ్చి 4 రోజులు ఉన్నాడు. ప్రతిరోజు గురువుగారి సత్సంగము, భజనలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఏకనాథ్ పంత్ అన్యమనస్కంగానే పాల్గొంటున్నాడు. గురువుగారు తన ధనమును అప్పుగా తీసుకున్నారేమో, తిరిగి ఇస్తారని ఆలోచిస్తూ గడుపుతున్నాడు. శ్రీ సమర్థులేమో ఆ విషయం ఏమీ ఎత్తలేదు. 5వ రోజు ఏకనాథ్ పంత్ సెలవిప్పించండి, పోయి వస్తానన్నాడు. అతనికి కళ్యాణ్ చేత నూతన వస్త్రాలు ఇప్పించారు. ఆశీర్వదించి జాగ్రత్తగా పోయిరా అని పంపించారు. అతనితో కూడా శ్రీ సమర్థులు, కళ్యాణ్ కూడా కొంత దూరం సాగనంపడానికి వచ్చారు. కానీ పైకం విషయం మాత్రం ఏమీ ఎత్తలేదు. అడిగేటందుకు ధైర్యం చాలక దిగులు పడుతూ అలాగే సాగిపోయాడు పంత్. ఇంటికి పోతే ఏమి సమాధానం చెప్పాలో, ఇంతకాలం దూరదేశం పోయి ఏమి తెచ్చావని అందరూ నిగ్గదిస్తారు అని బాగా చీకటి పడే వరకు ఊరి బయటనే ఉండి, చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకొని ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటాడు. ఇంట్లోని వారంతా ఎంతో సంతోషంగా పలకరించి భోజనానికి రమ్మంటుంటే పంత్ తండ్రితో, నేను ఎందుకు పనికిరాని వాడిని, నాకెందుకు భోజనం అన్నాడు. తండ్రి, అదేమిటయ్యా, మధ్యాహ్నం అంత పైకం పంపించావు నీ స్నేహితునితో, నీకై నీవెందుకు అలా తక్కువ చేసి చెప్పుకుంటావని అనునయిస్తుంటే పంతుకేమీ అర్థం కాలేదు. ఏమి జరిగిందో వివరంగా చెప్పమని తండ్రిని అడిగాడు. తండ్రి చెప్పిన విషయం ఇది. మధ్యాహ్నం వారి వాకిట్లోకి ఒక ఆయన వచ్చి, ఇది ఏకనాథ్ పంతు గారి ఇల్లేనా అని ప్రశ్నించగా, అవును, ఏకనాథ్ నా కొడుకే, ఏమి కావాలని ఆయన అడిగారు. ఆ వ్యక్తి, మేమిద్దరం కలిసి ప్రయాణిస్తూ వచ్చాము, కొంచెం ముందు వెనక అయినాము, ఈ నాణెములు మీకిమ్మన్నారని చెప్పి 122 నాణెములున్నాయి, లెక్క చూచుకోమని వారి చేతికిచ్చారు. లెక్కించుకొని అతనిని లోనికి వచ్చి భోజనం చేయమంటే తొందరగా పోవలసిన పని ఉన్నదని వెళ్తుంటే తమ పేరైనా చెప్పని అడిగాను. నా పేరు రామదాసు అని చెప్పండి, తెలుసుకుంటాడు అనేసి చకచకా వెళ్ళిపోయినాడు అని చెప్పారు. తర్వాత నీ స్నేహితుడేగా, ఎక్కడుంటాడో నీకే తెలియాలని పంతు తండ్రి చెప్పుచుంటే పంతుకు కళ్ళ వెంట దారులుగా కన్నీళ్లు కారుచున్నాయి. నోట మాట రావడం లేదు. గొంతు గద్గతికమైనది. స్థానువులా చలనం లేకుండా నిలబడిన కొడుకును పరికించి చూచి, తండ్రి, ఏమిటి, అతనికి ఏమైనా కీడు జరిగిందా, ఎందుకు ఏడుస్తున్నావు అని భుజం పట్టి కుదిపి అడిగాడు. కొంచెం తెప్పరిల్లుకొని పంత్ తనకు జరిగిన అనుభవాన్ని మరియు తన బలహీనమైన పిచ్చి ఆలోచనలను, శ్రీ సమర్థ రామదాస స్వామి వారి దయాద్ర హృదయము, వారి ఉదారతలను వివరంగా చెప్పి తండ్రితో, ఆ రూపంగా వచ్చి మనకు ఇచ్చిన నాణెములలో వారు ఖర్చు చేయించినవి 60 మాత్రమేనని, ₹1 తన వద్దనే ఉన్నదని, 2 ఎంతలు చేసి వారు ఇచ్చినారని తెలిపాడు. తర్వాత తండ్రితో పంత్, నాయన, శ్రీస్వామి నా కష్టాజితం కాక మనకు బహుమానంగా ఇచ్చిన ₹62 మనం వాడుకోకుండా జాగ్రత్తగా వాటిని ఆ స్వామి ప్రసాదంగా దాచి ఉంచాలి అని చెప్పాడు. తండ్రి కూడా అదే మంచి పని అని సమర్థించాడు. తర్వాత వారికి ధనానికి కొరత లేకుండా సంసారం సాఫీగా సాగిపోతున్నది. పంత్ తర్వాత ఒకసారి చాపల్ మఠాన్ని, శ్రీ సమర్థుల వారిని దర్శించి జరిగినంతా చెప్పి వారి అనుగ్రహం కావాలని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అతనికి నామోపదేశం చేసి ఆశీర్వదించారు. నిత్యానందుల వారి వింత బ్రాహ్మణుని కథను, శ్రీ సమర్థుల అనుగ్రహాన్ని వర్ణించి చెప్పగా విద్యాసాగరుడు, మహాత్మా, అటువంటి సద్గుని సాన్నిధ్యం సాధారణ విషయం కాదు, ఎన్ని జన్మల పుణ్య ఫలితంగానో కానీ లభించదనిపిస్తున్నది అని జయజయధ్వానములు చేసిరి. తరువాత శ్రీ సమర్థుల వారి దివ్యలీలను వినిపించకోరుచున్నానని ప్రార్థించాడు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 47వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.